వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను, వాటి ఆన్సర్లను, అన్ని సమ్మరీల ఎక్స్ప్లెనేషన్ని ఈ ఒక్క వీడియోలోని చర్చించుకుందాం. ఈ ఒక్క వీడియో నుంచి మీకు 60 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా చూడడానికి ప్రయత్నం చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి చూసినట్లయితే పోయము, ప్రోజ్ కంటెంట్తో యూనిట్ 1, యూనిట్ 2 ఉంటుంది. అట్లాగే యూనిట్ 3 అనేది సివి రైటింగ్గా ఉండి ప్రతి యూనిట్లో ఒకాబులరీ గ్రామర్ అనేటటువంటిది కామన్గా ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో ఒకాబులరీ గ్రామర్ అనేటటువంటిది, సెకండ్ యూనిట్లో ఒకాబులరీ గ్రామర్ అనేటటువంటిది, థర్డ్ యూనిట్లో ఒకాబులరీ గ్రామర్ అనేటటువంటిది కంటెంట్లు చేంజ్ అవుతుంటాయి. అంతేగాని ఈ పోయము, ప్రోజ్ అనేటటువంటి ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి. ఒకాబులరీ గ్రామర్ నుంచి ఒక క్వశ్చనే రావడానికి ఆస్కారం ఉంది, సివి రైటింగ్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అనేది సెక్షన్ ఏ, సెక్షన్ బిగా వస్తుంది. షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు. 9th ఏ, బి అనేటటువంటిది ప్రోజ్ నుంచి ఒక లెసన్, ప్రోజ్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్, పోయం నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్, ఈ విధంగా 10 ఏ, బి అనేటటువంటిది ఈ మోడల్లో ఉంటాయి. ప్రతిది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, చూడండి. ఈ ఒక్క వీడియో చాలు, మీరు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా పాస్ అయిపోతారు. ఖచ్చితంగా గన్ షాట్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, కీవర్డ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లాగే గ్రామర్ పార్ట్కు సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మీకు నోట్స్ అందిస్తా. టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. కాస్త ఓపికగా వెతుక్కోండి, మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది. మీకు వెతకడానికి చాలామందికి రాదు, మళ్ళీ కామెంట్స్ పెడుతుంటారు నోట్స్ లేదని. నేను ప్రతిదీ కూడా పోస్ట్ చేసి ఉంటా. నేమ్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి. పీడిఎఫ్లు అనేటివి ఓపెన్ చేసి చూడండి. ఇక అట్లాగే గ్రామర్ పార్ట్ నేర్చుకుంటే మీకు ఓ గ్రేడ్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రతి వీడియో మీద లోతైన అవగాహన, లోతైన రీసెర్చ్ చేసి అనేక ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోలు ఎడిట్ చేస్తూ పెట్టడానికి ప్రయత్నం చేస్తా. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సజెస్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకున్నా సరే నేను పడే కష్టానికి కొంతైనా మీ నుంచి నేను కోరుకునేది లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి లెసన్కి సంబంధించి యూనిట్ 1లో ఉన్నటువంటి పోయం, టెలివిజన్, అట్లాగే ప్రోజ్, ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్, యూనిట్ 2లో అకంప్లిష్మెంట్స్ పోయం, అట్లాగే ద థర్డ్ సజెషన్ ప్రోజ్, ఈ 4 లెసన్లని సీక్వెన్స్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 25 నిమిషాల్లో మీకు ఖచ్చితంగా 60 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి లెసన్లో క్వశ్చన్ ఎట్లా గుర్తుపట్టాలనేటటువంటి టాపిక్ని కూడా చర్చించుకుందాం. మోడల్ పేపర్ అనేటటువంటిది సెక్షన్ ఏ, సెక్షన్ బిగా ఉన్నటువంటి కంటెంట్లు మీకు స్క్రీన్ మీద చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా, చూడండి. యూనిట్ 1 నుంచి మొదటి పోయం టెలివిజన్, రోల్డ్ దాల్ గారు రాసినటువంటి టెలివిజన్ పోయంకు సంబంధించినటువంటిది చూసినట్లయితే ఈ లెసన్ ఎట్లా ఉంటుందంటే మీరు సింపుల్గా రాసే విధంగా కొన్ని కీ పాయింట్స్ చెప్తా, చూడండి. టెలివిజన్ అనేటటువంటిది ఇప్పుడు మనకు మొబైల్ వచ్చి, మొబైల్ వల్ల నష్టాలు మనం ఏమేమి చూస్తున్నాం, పిల్లల మనస్తత్వం, విద్యకు దూరం అవ్వడం, పుస్తకాలకు దూరం అవ్వడం, అక్షరాలకు దూరం అవ్వడం, ఫోన్కి అడిక్ట్ కావడం అనేటటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయో చాలా రోజుల క్రితం రోల్డ్ దాల్ గారు రాసినటువంటి టైం పీరియడ్లో టెలివిజన్కి పిల్లలు అడిక్ట్ అవ్వడం, కార్టూన్స్కి అలవాటు అవ్వడం, నెగిటివ్ ఇంపాక్ట్ గురించి, టెలివిజన్ వల్ల నష్టాల గురించి చెప్పడం జరిగింది. టెలివిజన్ వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు పిల్లల మైండ్ సెట్ల మీద ఎట్లా ప్రభావితం చూపిస్తాయి, ఎస్పెషల్లీ యంగ్ మైండ్స్ని ఎట్లా టెలివిజన్ అనేటటువంటిది క్రూరంగా దానివైపు ఇంపాక్ట్ చేసుకొని దానివైపు గుంజుకుంటుంది అనేటటువంటి కంటెంటే ఉంటుంది అనమాట. మీరు రోల్డ్ దాల్ గురించి అబౌట్ ది ఆథర్ రాసి తర్వాత మీరు సమ్మరీ రాసినట్టు సరిపోతుంది. రోల్డ్ దాల్ కంప్లీట్గా టీవీ గురించి, టెలివిజన్ గురించి రాయడం జరిగిందనమాట ఈ పోయం. ద పోయం హైలైట్స్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ టెలివిజన్ ఆన్ యంగ్ మైండ్స్ అండ్ వార్స్ దట్ టూ మచ్ టెలివిజన్ కెన్ కిల్ ద ఇమాజినేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఈ పోయం అనేటటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ యంగ్ మైండ్స్ మీద పడేటటువంటి విధానాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అధికంగా చూడడం ద్వారా టెలివిజన్ అనేటటువంటిది ఇమాజినేషన్, సృజనాత్మకత ధోరణిని చంపేస్తుంది అనేటటువంటి కంటెంట్ మీద ఈ టెలివిజన్ పోయం అనేటటువంటిది ఉంటుందన్నమాట. మీరు ఈజీగా రాసే విధంగా మీకు సమ్మర్ని ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే స్క్రీన్ షాట్తో మెయిన్ లెసన్కి సంబంధించినటువంటి పీపీటీని ఇందులో చెప్తున్నా. మెయిన్ లెసన్ అనేటటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడండి. మీకు ఈజీగా సమ్మర్ అనేటటువంటిది రాస్తారు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలివిజన్ ఈజ్ ఏ పోయం విత్ ఏ కైండ్ ఆఫ్ హ్యూమారిక్ టచ్. మానవతా దృక్పథ కోణంలో హ్యూమారిక్ టచ్లో ఈ టెలివిజన్ అనేటటువంటి పోయం ఉండడం జరిగింది. అట్లాగే రోల్డ్ దాల్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ద 20th century. 20వ శతాబ్దంలో చిన్నపిల్లలు లేదా చిల్డ్రన్స్ పిల్లల మనస్తత్వాల మీద రచనలు, కథలు చెప్పేటటువంటి వారిలో రోల్డ్ దాల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రచన
రచయితకు సంబంధించినటువంటి రోల్డ్ దాల్ వాజ్ ఏ బ్రిటిష్ నావెలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఫైటర్ పైలట్ అండ్ స్క్రీన్ రైటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే RAFగా కూడా పనిచేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ నావలిస్టుగా అనేక రచనలు చేసినటువంటి వ్యక్తి, చిల్డ్రన్స్ మీద 20th సెంచరీలో అనేక కథలు రాసినటువంటి వ్యక్తి అనమాట. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు ఎన్నో చేయడం జరిగింది. అందులో చాలా స్టోరీలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి. అందులో 300 మిలియన్ కాపీస్ కూడా అమ్ముడు అయినటువంటి రచనలు, అంత మొత్తంలో అమ్ముడు అయినటువంటి రచనలు కూడా ఈ రచయిత రోల్డ్ దాల్కు సంబంధించి. చార్లీ అండ్ ద చాక్లెట్ ఆఫ్ ఫ్యాక్టరీ 1964 రచన, అట్లాగే ద BFG 1982, మల్టీడా 1988కు సంబంధించినటువంటి రచనలకు రోల్డ్ దాల్కు సంబంధించినటువంటివి అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ లెసన్ టెలివిజన్ అనేటటువంటి లెసన్ ఫ్యాంటసీ హ్యూమరిక్ టచ్లో ఉంటుంది. ఊహా పరికల్పన మరియు మానవతా దృక్పథంతో ఫ్యాంటసీని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే రోల్డ్ దాల్ ఈజ్ ఏ బ్రిటిష్ రైటర్. మోస్ట్ ఆఫ్ ఈజ్ బుక్స్ పెర్టైన్ టు చిల్డ్రన్ అండ్ ఫ్యాంటసీ వైపు చిల్డ్రన్ గురించి రాసినటువంటి మనస్తత్వం మీద. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది సమ్మరీ, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఈ మాత్రం రాసినాను కూడా సరిపోతుంది. అబౌట్ ది ఆథర్ పెట్టి రోల్డ్ దాల్కు సంబంధించి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్, బ్రిటిష్ నావెలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్, 20th సెంచరీలో ఫేమస్ షార్ట్ స్టోరీ రైటర్స్, చిల్డ్రన్స్ మీద అనేక రచనలు చేసిండని ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి అనమాట టెలివిజన్కి సంబంధించి. అట్లాగే ఫ్యాంటసీ అంటే కొంత ఎట్లా అంటే వ్యంగ్యత్వంగా చెప్తున్నటువంటి రచనలు, ఫ్యాంటసీకి సంబంధించినటువంటి రచనలు హ్యూమరిక్ టచ్లో ఉంటాయన్నమాట. చిల్డ్రన్స్ ఆథర్స్ ఆఫ్ ద అవార్డు కూడా 1990లో ఈ పోయంకు, టెలివిజన్ పోయంకు రావడం జరిగిందనమాట. ద స్పీకర్ కాల్స్ ద టెలివిజన్ ఈజ్ యాన్ ఈడియాటిక్ బాక్స్, ఈడియాటిక్ థింక్ అని చెప్తున్నమాట రచయిత మనకు రోల్డ్ దాల్ గారు. టెలివిజన్ అనేటటువంటిది ఒక ఈడియాటిక్ బాక్స్, ఇది న్యూసెన్స్ని కలిగిస్తుంది, చిన్నపిల్లల మనస్తత్వాలను, యంగ్ మైండ్స్ని చెడగొడుతుంది అనేటటువంటి కంటెంట్ని చెప్పడం జరిగింది. ద పోయెట్ ఫైండ్స్ చిల్డ్రన్స్ వాచింగ్ ద టెలివిజన్ ఇన్ ఎవ్రీ హౌస్. నిజ జీవితంలో అనేక కుటుంబాలలో పిల్లలు టీవీ చూస్తున్నారు అనేటటువంటి కంటెంట్ని అబ్జర్వ్ చేసి ఈ పోయంని రాయడం జరిగిందనమాట. ఆ టైం పీరియడ్లో ఎక్కువ మంది టీవీ చూసేట వల్ల అనమాట ఆ విధంగా ఈ పోయం ఉండడం జరిగింది. ఈ పోయం వల్ల మీరు ఈ మెయిన్ హెడ్డింగులు పెట్టాల్సినటువంటివి, బోల్డ్ చేసి హైలైట్ చేయాల్సినటువంటివి, టెలివిజన్ చూడడం వల్ల యంగ్ మైండ్స్లో ఫిజికల్ ఫిట్నెస్ తక్కువ అవుతుంది, మెంటల్ ఫిట్నెస్ తక్కువ అవుతుంది, అట్లాగే స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది, ఇమాజినేషన్ సృజనాత్మకత, ఊహించే విధానాలు పోతాయి, ఏదైనా పని చేసే క్రియేటివ్ థింక్ పోతుంది, పుస్తకాన్ని చదివే రీడింగ్ స్కిల్స్ పోతాయి, అట్లాగే నిత్యం టీవీ చూడడం చేత రైటింగ్ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి అనేటటువంటి కంటెంట్ అనమాట. దానికి సంబంధించి ఎక్కువ రాయండి. ద స్పీకర్ కాల్స్ ద టెలివిజన్ ఈజ్ యాన్ ఈడియాటిక్ బాక్స్ అండ్ వార్న్స్ దట్ ద అన్వాంటెడ్ ఐటమ్స్ ఆఫ్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ కిల్ ద చిల్డ్రన్స్ అటెన్షన్, ఎఫెక్ట్ ద పవర్ ఆఫ్ థింకింగ్ అండ్ మేక్ ఏ చైల్డ్ డల్. పిల్లలు డల్ కావడానికి మరియు వెనుకబడిపోవడానికి ఎఫెక్టివ్ పవర్ని చూపించేటటువంటి ఈడియాటిక్ థింక్ ఏదైతే ఉంటుందో అది టెలివిజన్. ఇది ఒక న్యూసెన్స్ని క్రియేట్ చేస్తూ పిల్లల మనస్తత్వాలను చంపివేస్తుంది. టెలివిజన్ చూడొద్దు అనేటటువంటి కంటెంట్ని చెప్పడం జరిగింది. టెలివిజన్ అనేది హిప్నోటైజ్ చేస్తుంటుంది. హిప్నోటైజ్డ్ అంటే తన వైపు లాక్కుంటుంది, గుంజుకుంటుంది అని చెప్పొచ్చు అనమాట. మీరు సింపుల్గా రాస్తారులేండి ఈ టెలివిజన్కి సంబంధించి. హీ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు త్రో అవే ద టెలివిజన్ సెట్ అండ్ ఇన్స్టాల్ ఏ బుక్ సెల్ఫ్ ఇట్స్ ప్లేస్. ఎక్కడైతే టీవీ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు బుక్ సెల్ఫ్ని పెట్టండి, బుక్ కేసుని పెట్టండి, పుస్తకాలు ఉంటున్నట్టు పుస్తకాలకు అడిక్ట్ అయ్యే విధంగా టెలివిజన్ చూడకుండా పిల్లల మనస్తత్వాలు చెడిపోకుండా టెలివిజన్ కాకుండా పుస్తకాల వైపు మళ్ళించండి అనేటటువంటి పోయం అనమాట. టెలివిజన్కి సంబంధించి మీరు ఈజీగా రాసేటటువంటి సమ్మరీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇంతవరకు చెప్పినటువంటి అన్ని లేయర్లకు సంబంధించి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సమ్మర్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లెసన్ ప్రోజ్ నుంచి ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్.
బై జేకే రౌలింగ్కి సంబంధించినటువంటి ప్రోజ్ పాఠ్యాంశం. ఇది ఒక స్పీచ్ పాఠ్యాంశం. ఈ స్పీచ్లో ద ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటటువంటి అంశాన్ని, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అనేటటువంటి ఈ రెండు అంశాలను జేకే రౌలింగ్ గారు హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్లో నుంచి తీసుకున్నటువంటి ఈ రెండు అంశాలు, చాలా ఎక్కువ అంశాలను ఇచ్చి ఉంటుంది కానీ ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటిదే ప్రజెంట్ లెసన్ స్పీచ్కి సంబంధించి మీరు అబౌట్ ది ఆథర్ సమ్మరీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లెసన్ టైటిల్ చూడండి, ఫ్రెంచ్ బెనిఫిట్స్ అంటేనంటే దగ్గరలో, బెనిఫిట్స్ అంటే ఫెయిల్యూర్కు సంబంధించి, ఫెయిల్యూర్ దగ్గర నుంచి, ఓటమి అంచు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి, అట్లాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్, మనం ఊహించడం, మన లైఫ్ యాంబిషన్నో ఏదో ఒక మన బిజినెస్నో ఇట్లా ఉండాలని మనం ఊహించేటటువంటి ఊహ మనిషికి ఉన్నందుకు ఆ ఇంపార్టెన్స్ని గుర్తించాలి అనేటటువంటి అంశాల మీద మాట్లాడింది అనమాట జేకే రౌలింగ్కి సంబంధించి. అబౌట్ ది ఆథర్ నేర్చుకుందాం. జేకే రౌలింగ్ ఈజ్ ద పెన్ నేమ్ ఆఫ్ జోన్నీ రౌలింగ్. తన పూర్తి పేరు జోన్నీ రౌలింగ్ అనమాట. ఈమె 31 జూలై 1965లో జన్మించడం జరిగింది. ఏ బ్రిటిష్ నావెలిస్ట్ అండ్ ఫిలిం ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఫిలంథ్రోపిస్ట్ అని కూడా రాయండి. బ్రిటిష్కి చెందినటువంటి నవలా రచయిత్రి మరియు సినిమా నిర్మాత అని చెప్పుకోవచ్చు అనమాట. తన గురించి ఫేమస్గా చెప్పాల్సినటువంటి, షీ ఈజ్ ఆల్సో ద ఆథర్ ఆఫ్ ద హ్యారీ పోటర్ సిరీస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హ్యారీ పోటర్ సిరీస్ పుస్తకాల యొక్క రచయిత్రి అని చెప్పుకోవచ్చు అనమాట. తనకు సంబంధించినటువంటి ఈ మాత్రం కంటెంట్ నేర్చుకున్నా సరే సరిపోతుంది. ద ప్రజెంట్ లెసన్ స్పీచ్కి సంబంధించినటువంటి లెసన్, హర్ కమెన్స్మెంట్ టాక్స్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ 2008 ఆఫ్ జూన్. 2008 జూన్ నెలలో తను మాట్లాడినటువంటి కమెన్స్మెంట్ టాక్ ఒక కాన్వకేషన్ స్పీచ్గా ఇవ్వడం జరిగింది. అక్కడ బ్రిటిష్ ప్రెసిడెంట్ అట్లాగే ప్రొఫెసర్స్ చాలామంది మధ్యలో తను మాట్లాడింది అనమాట. ఆ స్పీచ్కి సంబంధించినటువంటి అంశాలని మనం ఈ సమ్మరీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సమ్మరీకి సంబంధించి చూడండి, ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఓల్డ్ అండ్ యంగ్, గ్రాడ్యుయేట్స్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్స్ కేమ్ టు వాచ్ ద ఫేమస్ ఆథర్ ఆఫ్ ద హ్యారీ పోటర్ సిరీస్. హ్యారీ పోటర్ సిరీస్కు సంబంధించినటువంటి రచనలు చేసినటువంటి రచయిత్రి యొక్క స్పీచ్ని వినడానికి వచ్చిందనమాట. ఆ స్పీచ్ ఎక్కడ ఇస్తుందంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఇస్తుందన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ సభలో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఇమేజ్లో తను ఆ సభలో మాట్లాడుతుందనమాట. అక్కడ ఏమేమి గురించి మాట్లాడింది, చాలా అంశాలే మాట్లాడింది. మన లెసన్లో బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటటువంటి ఒక అంశాన్ని, అట్లాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అనేటటువంటి రెండు అంశాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన లెసన్కి సంబంధించినటువంటి కంటెంట్ కీవర్డ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తన జీవితంలో, జేకే రౌలింగ్ జీవితంలో వాళ్ళ మమ్మీ డాడీ ఏమనుకుంటారంటే తనకు ఒక వొకేషనల్ జాబ్ రావాలి, తను ఉద్యోగం చేయాలి, వొకేషనల్ డిగ్రీ చేయాలని అనుకుంటారు. కానీ ఆమె చేయలేకపోతుంది. కాబట్టి ఆమెకు మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేస్తే ఆమెకు కూతురు పుడుతుంది. పుట్టిన తర్వాత తను అనుకుంటుంది, నేను ఫెయిల్ అయినా కదా, నేను అనుకున్న లిటరేచర్లోకి, నాటకాలు, నవలలు రాయడానికి వెళ్ళలేకపోయినా కదా అని తన చిన్నగున్నప్పటి నుంచి అనుకున్నటువంటి లైఫ్ యాంబిషన్లని తను ఇమాజిన్ చేసుకుంటుంది, డ్రీమ్ చేసుకుంటుంది. ఇమాజినేషన్ చేసుకొని తను ఫెయిల్ అయిందని అనుకుంటుంది. ఆ విధంగా ద ఫ్రెంచ్ బెనిఫిట్స్, నేను ఫెయిల్ అయినటువంటి అంశుల నుంచి నేను నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమిటి, నా లైఫ్ యాంబిషన్ ఏమిటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అని తను ఊహించుకున్నటువంటి అంశాలే ఈ లెసన్లో చెప్పడం జరిగిందనమాట. జేకే రౌలింగ్ బ్రిలియంట్లీ బిగన్ హర్ హార్వర్డ్ కమెన్స్మెంట్ స్పీచ్ విత్ హ్యూమర్ టు ఎంగేజ్ ఆడియన్స్. తన ముందున్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో అందరి ముందు నవ్వుతూ, మాట్లాడుతూ, ఎంగేజ్ చేస్తూ, చాలా ఫ్యూ జోక్స్ వేస్తూ మెనీ రిఫరెన్స్లను హ్యారీ పోటర్ నుంచి తీసుకున్నదన్నమాట. తీసుకొని తను ఫ్లూటార్చ్ స్టేట్మెంట్, ఒక ఫ్లూటార్చ్ యొక్క ఫిలాసఫర్ స్టేట్మెంట్లని కోట్ చేస్తూ చాలా ఎగ్జాంపుల్స్ని ఇస్తూ సక్సెస్ అంటే ఏంటి, డ్రీమ్ అంటే ఏంటి అనేటటువంటి ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్పీచ్కి సంబంధించి అందులో ఏం లెక్కది, బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, అట్లాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్, రీబిల్డింగ్ ఆఫ్ లైఫ్ యాంబిషన్కి సంబంధించినటువంటి వాళ్ళ మమ్మీ డాడీ ఏమనుకునింటారు, తర్వాత తనేం కావాలనుకుంటుంది, తను లిటరేచర్కి ఎట్లా వచ్చింది, ఈ కంటెంట్ల మీద సమ్మరీ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్నోవేషన్గా ప్రతి వ్యక్తి తను మళ్ళీ రీఅంబిషన్ కోసం తన రీబిల్డింగ్ చేసుకోవాలి లైఫ్ని. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నోసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నాలు ఎట్లా చేసిండో అటువంటి కంటెంట్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. జేకే రౌలింగ్కి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ని ఇచ్చింది. హ్యారీ పోటర్ పుస్తకం నుంచి రిఫరెన్స్లు తీసుకున్నది అనేటటువంటిది ఈ సమ్మరీ అనమాట. నెక్స్ట్ యూనిట్ నుంచి అకంప్లిష్మెంట్స్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే ఈ లెసన్ని ఎలిజబెత్ రాల్ఫ్ మర్జ్ గారు రాయడం జరిగింది. ఈ లెసన్ నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, ఉమెన్
ఉమెన్ పవర్, అట్లాగే అకంప్లిష్మెంట్స్, అట్లాగే కొంతమంది వ్యక్తులు ఉంటారు ఈ లెసన్లో. ఎలిజబెత్ రాల్ఫ్ మార్జ్ అనేటటువంటి నేమ్ లేదా విస్కిన్సన్ లా స్కూల్, ఈ విధమైనటువంటి కొన్ని క్వశ్చన్లకు సంబంధించినటువంటి పదాలు ఉంటాయి. లేదంటే సమ్మర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 2-3 నేమ్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఒక 10 ఉంటాయి. ఆ 10 నేర్చుకున్నట్లయితే ఈ సమ్మర్ అయిపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. ఒక 2 మినిట్స్లోనే ఈ సమ్మర్ మీకు అర్థమైపోతుంది. ఈ సమ్మర్కి సంబంధించి మీరు అబౌట్ ది ఆథర్ రాసేటప్పుడు ఎలిజబెత్ రాల్ఫ్ మార్జ్ గారి గురించి రాయడానికి ప్రయత్నం చేయండి. ద పోయం అకంప్లిష్మెంట్స్ వాజ్ రిటన్ బై ఎలిజబెత్ రాల్ఫ్ మార్జ్, ఏ ప్రొఫెసర్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ విస్కిన్సన్ లా స్కూల్ వేర్ షీ టీచర్స్ ఫ్యామిలీ లా కోర్సెస్. ఫ్యామిలీ లా కోర్సెస్కు సంబంధించి ఎలిజబెత్ రాల్ఫ్ మార్జ్ గారు యాజ్ ఏ ప్రొఫెసర్గా యూనివర్సిటీ విస్కిన్సన్ లా స్కూల్లో పనిచేయడం జరిగింది. ఈ పోయం అనేటటువంటిది అకంప్లిష్మెంట్స్ అనేటటువంటి పోయం రచనని ఎలిజబెత్ రాల్ఫ్ మార్జ్ గారు రాయడం జరిగింది. ద పోయం వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1975 అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పోయం అనేటటువంటిది ద పోయం డీల్స్ విత్ జెండర్ రోల్స్కి సంబంధించి మదర్ ఫాదర్ క్యారెక్టర్ల గురించి చెప్తుంది అనమాట. అసలు మీకు టైటిల్ నేమ్లో ఏమర్థమైంది? అకంప్లిష్మెంట్స్ అంటే విజయాలు. ఒక వ్యక్తి పుస్తకం రాస్తే విజయం పొందొచ్చు. ఒక వ్యక్తి బిజినెస్లో షేర్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అవి పైకి వస్తే విజయం సాధించవచ్చు. ఇంకొక వ్యక్తి పెయింటింగ్ వేసి విజయం సాధించవచ్చు. ఇంకొక వ్యక్తి ఎలక్షన్లో ఉండి విజయం సాధించవచ్చు. ప్రతి వ్యక్తి అందులో పురుషుడు అయి ఉంటే అతను విజయం సాధించిన అకంప్లిష్మెంట్ వెనకాల అతని భార్య కూడా ఉంటుంది అని చెప్పి మదర్ క్యారెక్టర్ని కూడా రాయడం జరిగిందనమాట. అందులో మదర్ క్యారెక్టర్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పొలిటికల్ ఒక పిఎం అయింది అనుకో, పిఎం అవుతానంటే అతను రాజకీయంగా సర్వోన్నత స్థాయిలో ఉంటాడు. కానీ అతని పిల్లల్ని ఎవరు పెంచింటారు? అతని డిన్నర్ని ఎవరు ప్రిపేర్ చేసి ఉంటారు? అతని ల్యాండ్రీని ఎవరు ప్రిపేర్ చేసి ఉంటారు? అతనికి సంబంధించినటువంటి క్లాత్ ఎవరు మడత పెట్టింటారు? ఇటువంటివన్నీ ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందనేటటువంటి కంటెంటే ఈ అకంప్లిష్మెంట్స్ అనేటటువంటిది. చాలా సింపుల్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పోయం ఉంది కదా, ఇందులో అరిస్టాటిల్, అట్లాగే మిల్టన్, అట్లాగే డాంటే, షేక్స్పియర్, సోక్రటీస్, ప్లేటో, అట్లాగే ఎడ్మండ్ బ్రూక్, ఇట్లాంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి చూడండి, న్యూటన్, డార్విన్, ఇట్లాంటి అన్ని కంటెంట్లలో ఒక్కొక్కరు ఏమేమి చేశారు. అరిస్టాటిల్ బుక్ రాసిండు, మిల్టన్ రైమ్స్ రాసిండు. అయితే వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసిండ్రు? వాళ్ళ డిన్నర్ని ఎవరు చూసిండ్రు? వాళ్ళ డిన్నర్ టైంని ఎవరు ప్రిపేర్ చేసిండ్రు అని క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టాంజాగా గుర్తుంచుకోండి. డాంటే మరియు షేక్స్పియర్ వీళ్ళిద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందితే వీళ్ళ కెట్చప్ని ఎవరు ప్రిపేర్ చేసి ఉంటారు? సోక్రటీస్, అట్లాగే ప్లేటో, ఇట్లాంటి వ్యక్తులు తత్వవేత్తగా అంటే సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ ఈ ముగ్గురు కూడా వెస్టర్న్ ఫిలాసఫర్స్, తత్వవేత్తలు, పుస్తకాలు, శిష్యులు, ఇట్లాంటి అంశాలు ఉంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకు సంబంధించినటువంటి జీవన విధానాలకు సంబంధించినవి, వాళ్ళ ఆస్తి, అటువంటివి అన్నిటినీ, వాళ్ళ హోమ్ని ఎవరు మెయింటైన్ చేసి ఉంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ టైం టేబుల్ని మరియు వాళ్ళ పుస్తకాలన్నిటినీ, ఆ టేబుల్ని ఎవరు సెట్ చేసి ఉంటారు? వాళ్ళ ల్యాండ్రీని ఎవరు సెట్ చేసి ఉంటారు? ఇట్లాంటి అన్ని అంశాల మీద అకంప్లిష్మెంట్ పోయం ఉంటుంది అనమాట. అకంప్లిష్మెంట్ పోయంకి సంబంధించి కీవర్డ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు అరిస్టాటిల్, మిల్టన్, డాంటే, షేక్స్పియర్, సోక్రటీస్, ప్లేటో, ఎడ్మండ్ బ్రూక్, న్యూటన్, డార్విన్, ఇటువంటి పర్సన్లందరికీ సంబంధించి మీరేం చేయండి, ఒక్కొక్కరిది హెడ్డింగ్ లాగా పెట్టి కొంత స్త్రీ పాత్రని, ఉమెన్ గొప్పతనాన్ని గురించి రాయండి. అందులో గ్రేట్ ఇన్నోవేషన్స్ త్రూ దేర్ హార్డ్ వర్క్, ఎవరైతే గొప్ప వ్యక్తులు సమాజంలో ఇన్నోవేషన్ చేసినటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళ వెనకాల వాళ్ళ భార్యలు కూడా కృషి చేస్తుంటారు. వాళ్ళే సమాజంలో వాళ్ళ ఫ్యామిలీని బిల్డ్ చేస్తుంటారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్లో నిర్మాణ పాత్ర కేవలం గర్ల్సే ఉంటారు, అందులో ఉమెన్సే ఉంటారు, అందులో మదర్ కంట్రిబ్యూషనే ఎక్కువ ఉంటుంది అనేటటువంటి అంశం అనమాట. మీరు సింపుల్గానే రాయొచ్చు. ఇందులో ఉండేటటువంటి అన్ని స్టాంజాలు ఒక్కొక్కటి క్వశ్చన్ చేస్తూ అందులో మదర్ క్యారెక్టర్ని, జెండర్ రోల్స్ని చెప్తుందనమాట. ఈ అకంప్లిష్మెంట్స్కి సంబంధించినటువంటిది మీకు తెలుగులో కూడా చదువుకోవడానికి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం. నెక్స్ట్ లెసన్ థర్డ్ సజెషన్
ఈ లెసన్ని చిముమండ అనోజీ అడిచి గారు రాయడం జరిగింది. ఇది ఒక ప్రోజ్ పాఠ్యాంశం, లెటర్కు సంబంధించినటువంటి థర్డ్ సజెషన్ అనేది ఒక లెటర్కు సంబంధించి. ఈ లెసన్ నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే థర్డ్ సజెషన్ లేదా చిముమండ అనోజీ అడిచి అనేటటువంటి పదాలు లేదంటే 3 క్యారెక్టర్స్ ఉండడం జరిగింది. ఆ 3 క్యారెక్టర్స్ అంటే మన స్పీకర్ గారే చిముమండ అనోజీ అడిచి గారి పేరు, అట్లాగే ఇజావెల్ గారు, అట్లాగే చిజాలం అనేటటువంటి నేమ్స్ ఉండడం జరిగింది. ఈ నేమ్స్తో క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్ ఎట్లా వచ్చినా సరే మీరు ఈజీగా సమ్మరీ నేర్చుకున్నట్లయితే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ లెసన్ అనేటటువంటిది ఒక లెటర్కు సంబంధించినటువంటిది. ఈ లెసన్కు సంబంధించి థర్డ్ సజెషన్ అనేటటువంటిది నైజీరియన్ పోయెట్ అయినటువంటి చిముమండ అనోజీ అడిచి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ లెసన్ అనేటటువంటిది కంప్లీట్గా ఒక ఏమంటారు కంప్లీట్గా లెటర్కు సంబంధించి ద ప్రజెంట్ లెసన్ థర్డ్ సజెషన్ డియర్ ఇజావెల్ అనేటటువంటి నేమ్తో పబ్లిష్ అయినటువంటి పుస్తకం నుంచి సంగ్రహించినటువంటి పాఠ్యాంశమే థర్డ్ సజెషన్ అనేటటువంటిది. బుక్ నేమ్ ఏంటి, బుక్ టైటిల్ ఏంటంటే డియర్ ఇజావెల్, వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఇజావెల్కి రాసినటువంటి లెటర్. ద ప్రజెంట్ లెసన్ థర్డ్ సజెషన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హర్ మేనిఫెస్టో టు రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లెటర్ విచ్ వాజ్ లెటర్ పబ్లిష్డ్ యాజ్ ఏ బుక్ టైటిల్ డియర్ ఇజావెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇజావెల్కి రాసినటువంటి లెటర్ నుంచి ఈ పాఠ్యాంశాన్ని సంగ్రహించడం జరిగింది. ఇందులో క్యారెక్టర్లు 3 ఉంటాయి. ఇందులో రైటర్ స్పీకర్ అయినటువంటి అడిచి, వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఇజావెల్ కూతురు అయినటువంటి చిజాలం. ఈ లెటర్ అనేటటువంటిది మనకు మొదటనే చర్చించుకున్నాం కదా, ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ బుక్ టైటిల్ నేమ్ డియర్ ఇజావెల్ అనేటటువంటి లెటర్ పుస్తకం నుంచి ఈ లెటర్ అయినటువంటి థర్డ్ సజెషన్ లెటర్ని తీసుకోవడం జరిగిందనమాట. ఈ లెటర్లో ఏమేమి రాసింది చిముమండ అనోజీ అడిచి గురించి. చిముమండ అనోజీ అడిచికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈమె ఒక ఫెమినిస్ట్కి సంబంధించినటువంటి భావజాలం, నైజీరియన్ పోయెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నావెలిస్టు, అట్లాగే నైజీరియాలో స్త్రీవాద హక్కుల కోసం కృషి చేసినటువంటి పర్సన్. థర్డ్ సజెషన్ లెటర్ని వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఇజావెల్కి రాయడం జరిగింది. మొత్తంగా 15 లెటర్లు రాసి ఉంటుంది, అంటే 15 సజెషన్లు ఇచ్చింటుంది వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఇజావెల్కి. అందులో నుంచి మనం థర్డ్ సజెషన్ని తీసుకున్నాం అనమాట. బుక్ టైటిల్ ఏంటి, డియర్ ఇజావెల్ అనే దాంట్లో మొత్తం 15 ఉంటాయి. అందులో నుంచి థర్డ్ తీసుకున్నాం కాబట్టి లెసన్ టైటిల్ నేమ్ థర్డ్ సజెషన్ అనేటట్టు ఉంటుంది. అందులో ప్రతిది కూడా ఫస్ట్ సజెషన్, థర్డ్ సజెషన్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఇజావెల్కి లెటర్లు రాయడం జరిగింది. ఇందులో కంటెంట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని ఇట్లా పెంచాలని, అంటే ఇజావెల్కి కూతురు చిజాలం ఉంది కదా, ఆమెను ఇలా పెంచు అని ఈమె సజెషన్ ఇస్తుంది అనమాట చిముమండ అనోజీ అడిచి గారు. ఇక లెసన్కు సంబంధించినటువంటివి చూస్తే అడిచి, ఇజావెల్, చిజాలం ఈ 3 నేమ్స్ ఉండడం జరిగిందనమాట. స్పీకరే అడిచి అనేటటువంటి పర్సన్ చిముమండ అనోజీ అడిచి గారు, నైజీరియన్ పోయెట్. అట్లాగే అడిచి టోల్డ్ హర్ టు టీచ్ ఐడియా ఆఫ్ జెండర్ రోల్ ఈజ్ అబ్జల్యూట్ నాన్సెన్స్. జెండర్ రోల్ అనేటటువంటిది స్త్రీకి ఒక పాత్ర, పురుషునికి ఒక పాత్ర ఇచ్చేటటువంటి, అంటే సమాజంలో ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసేటటువంటి జెండర్ రోల్కు సంబంధించి అదొక నాన్సెన్స్ భావన అని చెప్పి ఈ థర్డ్ సజెషన్ లెసన్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. థర్డ్ సజెషన్లో వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి డియర్ ఇజావెల్కి ఈ లెటర్ని రాయడం జరిగిందనమాట, ఈ సజెషన్ని. ఇక జెండర్ ఈక్వాలిటీ, అన్ఈక్వాలిటీ ఇట్లాంటి అంశాల మీద, జెండర్ రోల్, నాన్సెన్స్ అనేటటువంటి కంటెంట్ మీద ఫెమినిస్ట్ భావజాలంగా థర్డ్ సజెషన్గా చిముమండ ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది థర్డ్ సజెషన్కు సంబంధించినటువంటి సమ్మరీ. స్క్రీన్ షాట్ అయినా తీసుకొని చదువుకోండి. థర్డ్ సజెషన్లో ఏం చెప్తుంది చిముమండ అనోజీ అడిచి అంటే, చూడు ఇజావెల్, నీ కూతురు చిజాలంని పెంచుతున్నావు కదా, ఇప్పుడు ఆమె చిన్న ఏజ్లో ఉంది కదా, సమాజంలో పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అనేటటువంటి భావజాలం, లేదంటే స్త్రీకి ఇట్లాంటి బట్టలే ధరించాలి, పురుషుడు ఇట్లాంటి ధరించాలి అనేటటువంటి భావజాలం నుంచి నువ్వు బయటికి రా. నువ్వు తను ఇజావెల్కే వదిలేయి, తను ఎట్లా బ్రతకాలనుకుంటుందో అట్లానే బతకని, తనని చదివించే బాధ్యత నీది మాత్రమే, కానీ ఆమె మీద కండిషన్స్ పెట్టే హక్కు నీకు లేదు అనేటటువంటి అంశాన్ని చెప్తున్నాను అనమాట. ఈ చిజాలం బాగోగులను కోరుకున్నటువంటి అడిచి గారు. అడిచి ఎలా చెప్తుంది అంటే, ఇప్పుడు ఇంట్లో మనం ఏదైనా శుభ్రపరుస్తున్నట్టు ఈ కార్నర్ ఇట్లా క్లీన్ చేయాలి, ఇంకో కార్నర్ ఇంకోలా క్లీన్ చేయాలి, ఇంత రాద్ధాంతం అవసరం లేదు. అది పురుషునికైనా అదే,
స్త్రీకైనా అదే. స్త్రీ కోసమే ఊడవడము, స్త్రీ కోసమే బట్టలు ఉతకడం, స్త్రీ కోసమే ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేటటువంటి సొసైటీ క్రియేట్ చేసింది. అది పురుషునికి స్త్రీకి ఇద్దరికి ఈక్వల్ ఉంటుంది. నువ్వు నీ కూతుర్ని చిదాలంని అలాగే పెంచు అనేటటువంటి ఇది ఈ కంప్లీట్గా ఈ లెసన్ అనేటటువంటిది ఒక ఫెమినిస్ట్ భావజాలంగా ఉంటుందన్నమాట. ఆమె మొట్టమొదటిగా చెప్పడం జరిగింది కదా, అడిచి గారు వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఇజాబెల్కి తన మేనిఫెస్టోలో తన భావజాలాన్ని, నైజీరియన్ పోయట్ అయినటువంటి అడిచి గారు తన భావజాలంలో 15 కంటెంట్లు ఉంటే 15 కంటెంట్లని ఇజాబెల్కి రాసిండు అనమాట. ఆ ఇజాబెల్ రాసినటువంటి దాని నుంచే ఇజాబెల్కు రాసినటువంటి లెటర్ నుంచే మన థర్డ్ సజెషన్ లెసన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో ఒక పదం మెన్షన్ చేయండి, మ్యారేజబిలిటీ అనేటటువంటి, స్త్రీకి పెళ్లి చేయాలి, అత్తారింటికి పంపించాలి, ఇటువంటి కంటెంట్లని వదిలేయి తనకు కూడా ఛాయిస్ కావాలి అనేటటువంటి అంశాన్ని థర్డ్ సజెషన్లో చిమమండ అనోజీ అడిచి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక బుక్ షాప్ కోతినంటే స్త్రీలను ఒకలాగా చూడడం, అట్లాగే ఒక గిఫ్ట్ షాప్ కోతినంటే టాయ్స్ ఒకవైపు ఉండి స్త్రీల టాయ్స్ అనేటటువంటి వంట సామాన్ లాంటివి ఇట్లా మీరు చూస్తుంటారు కదా జాతరలలో, అట్లా సమప్రాధాన్యత లేకుండా పురుషులకు ఏదో ఇన్నోవేటివ్ హెలికాప్టర్లు, కార్లు అట్లాంటివి ఉంటే స్త్రీలకు గాజులు ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లా వద్దు, ఛాయిస్ ఇవ్వాలి అని చెప్పి ఈ థర్డ్ సజెషన్లో చెప్పడం జరిగిందనమాట. జెండర్ ఈక్వాలిటీని కోరుకుంటుందన్నమాట. అందులో జెండర్ రోల్ అనేటటువంటిది ఎక్కువ తక్కువ అనేటటువంటిది ఒక నాన్ సెన్స్ భావన అని చెప్పి చిమమండ అనోజీ అడిచి గారు భావించారు అనమాట. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. డిగ్రీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ పాస్ కావాలంటే మీరు ఆ 4 సమ్మరీలు నేర్చుకోండి. టెలిగ్రామ్లో కూడా PDF ఉంటుంది, తెలుగులో కూడా ఒకసారి చదవండి. చదివిన తర్వాత క్వశ్చన్లు కూడా సీక్వెన్స్ వైజ్గానే వస్తాయి. పోయము, ప్రోజు ఈ మోడల్లో క్వశ్చన్ని గుర్తుపట్టి ఏ లెసన్ నుంచి వచ్చిందని గుర్తుపట్టిన తర్వాత ఆ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ, అబౌట్ ది ఆథర్ సమ్మరీ కొంచెం కీ పాయింట్స్ పెట్టి రాయండి. అక్కడక్కడ బోల్డ్ చేస్తూ అండర్లైన్ చేయండి. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ లెసన్ నుంచి ఒకటే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇట్లా ఈ వీడియో ఇట్లా 25 minutes ఎడిట్ చేయడము, పీపీటీలు చేయడం చాలా పెద్ద పని. అయినా సరే కింద కామెంట్స్ పదే అడుగుతుంటారు కాబట్టి చేస్తుంటా. కొంత సపోర్ట్ చేయండి, లైక్ చేస్తే సరిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకునకున్నా లైక్ చేస్తానంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ కూడా. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్